ఏమైనా కానివ్వండి. వాయించండి. ఇస్తానన్నవన్నీ ఇచ్చారా? ఇచ్చేస్తారా? ముందు నువ్వు తాళి కట్టు. లగ్నపత్రిక రాయించే టైంకి ఇస్తామన్నారు. ఇప్పుడు లగ్నం కూడా అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. నేను తాళి కట్టను. పది మంది ముందు పరువు తీకిరా. అన్నం చెప్తున్నాను, తాళి కట్టరా. అన్న చెప్పాడేనో, అంకిరెడ్డి చెప్పాడేనో తాళి కట్టే రోజులు పోయి చాలా కాలం అయింది. మీ అన్నయ్య చెప్పాడని వెంటనే ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. చేతికి వచ్చిన పంట వరదపాలయ్యింది. ఈ ఏటి పంట చేతికి రాగానే వడ్డీతో సహా ఇస్తాను. దయచేసి తాళి కట్టు బాబు. అయితే తాళి కూడా అప్పుడే కడతాను. నువ్వు బంగారం కోసం ఆశపడుతున్నావు, నేను నీకు బంగారం లాంటి అమ్మాయి భార్యగా రావాలని ఆశపడుతున్నాను. నీ ఆశ నా మంచి కోరి కాదు, నువ్విచ్చిన మాట పోతుందని. ఒరేయ్, నేను నీ సొంత అన్నన్రా. మాట్లాడితే అన్నని అన్నని అంటున్నావు. అన్నంటే ఏమన్నా దేవుడా? నువ్వు తింటే నా ఆకలి తీరుద్దా? నేను తింటే నీ కడుపు నిండుద్దా? అయినా నువ్వు చెప్పినట్టు అలా వినటానికి నేనేమి నీ కూలని కాదు. నేను ఈ తాళి కట్టను. అది అంతా విన్నాను. ఏమన్నావు? అన్నంటే దేవుడా అని అడిగావు కదూ? కాదురా, దేవుడి కంటే ఎక్కువ. అన్న తింటే తమ్ముడికి ఆకలి తీరకపోవచ్చు, కానీ తమ్ముడు తింటే అన్న కడుపు నిండిపోతుందా? అమ్మ నవమాసాలు తన బిడ్డని కడుపులో మోస్తుంది. నాన్న జీవితాంతం ఆ బిడ్డని గుండెల మీద మోస్తాడు. అమ్మ ప్రేమని నాన్న బాధ్యతని కలిపి తన జన్మంతా మోసేవాడరా అన్న. అన్న చెప్పాడంటే దానికి 1000 అర్థాలుంటాయి. అన్న చెప్పాడంటే ఏదైనా చెయ్యాలి. చా, విషం తాగమంటే తాగేయాలా? తాగాలి. 10 మంది జనం కనిపిస్తే చాలు, ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే. నీకు 2 తమ్ముళ్ళున్నారు కదా, దమ్ముంటే వాళ్ళని తాగమని చూద్దాం. శ్రీశైలం గారు, బాబు తమ్ముళ్ళని పిలిపించండి. అది కాదు బాబు, వాడేదో రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. రామరాజు, మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు. రాజు, మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు. వస్తున్నా బాబు, హారతి. వద్దండి, ఆ విధం అన్న మాట కోసం బంగారం లాంటి తమ్ముళ్ళను దూరం చేసుకోకండి. మీ గురించి తెలియకేదో అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను. అందులో విషం కలుపుంది, తాగండి. చేతులు కడిగేసుకుని లేవడానికి నువ్వు కూర్చున్న అన్నం ముందు కాదు, అగ్ని ముందు. తాళి కట్టు. శివరామరాజు గారు, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళదాం. డాక్టర్ గారు, ఏం పర్వాలేదు, గండం గడిచి బయటపడ్డారు. ఎవడో మూర్ఖుడన్న మాట పట్టించుకొని మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏం బాగోలేదు శివరామరాజు గారు. పొరపాటున ప్రాణాలు పోయింటే? మా అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడుతుందనుకుంటే దానికి మా ప్రాణాలు పోయినా లెక్క చేయండి డాక్టర్ గారు. ప్రాణం కన్నా మాటే గొప్పదని నమ్మిన ఆనంద భూపతి గారి కొడుకులను డాక్టర్ గారు. రామలక్ష్మణుల కంటే గొప్ప అన్నదమ్ములు ఈ లోకంలో లేరని పుస్తకంలో చదివాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించన్నయ్య. ఆశీర్వదించాల్సింది నేను కాదు, మీ అన్నయ్య. జీవితంలో అండగా నిలిచే స్నేహితుల్ని, జీవితాంతం తోడుగా నడిచే భార్యని మనం నిర్ణయించుకుంటాం. కానీ అమ్మా నాన్నల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని నిర్ణయించేది ఆ దేవుడు. అదేరా రక్త సంబంధం అంటే. మన నిర్ణయాల్లో తప్పుండొచ్చామో గాని ఆ దేవుడి నిర్ణయంలో తప్పుండదు. నువ్వు నమ్మగలిగితే రక్త సంబంధం కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే అందరం బాగుంటాం.
నీ బోడి జోకులు ఆపరా. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్పులు రాసుకుంటున్నాను. నువ్వేం రాస్తావు లేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం కాక ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నారు. బయటికి నేనేది బయటికి పోతున్నాను? క్లాసులో కదా పోవాలి. అక్కడ చూడండి రా, కత్తి. హాయ్. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగుతా తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ మొఖాలకి ఆ ఛాన్స్ లేదా? గుండు. క్లాస్ వెళ్తాం పదండ్రా. ఏంట్రా సడన్ గా అంత బుద్ధి వచ్చింది? అరే మా చెల్లి వస్తుంది పదండ్రా. ఎంపీ కొడుకువి ఆఫ్టర్ ఆల్ చెల్లెలికి భయపడ్డం ఏంట్రా? బయట మా నాన్న ఎంపీ మాత్రమే, ఇంట్లో మా చెల్లెలు ప్రైమ్ మినిస్టర్ రా. దానికి మా నాన్నే భయపడతాడు. పదండి. హాయ్. ఏంటి మా హీరో వచ్చేసాడా? చూడలేదే. అవును, మేమేమన్నా నీకు గానీ నీ బాయ్ ఫ్రెండ్ గానీ పియ్యలమా? చిచి, మీరు ఫ్రెండ్స్ కాదే. పోయిన జన్మలో నేను మగాడుగా పుట్టి మిమ్మల్ని అందరినీ రేప్ చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇంతలా కక్ష తీర్చుకుంటున్నారు. అంత మంచి పని చేస్తే కక్ష తీర్చుకోవడం ఎందుకు? పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం. అడుగుని నీ హీరో. ఈ రోజు 6-100 రాజుని లవ్ లో పడేస్తా. నీ ముఖం ఎన్ని రోజులుగా చెప్తున్నావు? మగాడు ఫేస్ చూసి పడకపోతే బేస్ చూపించి పడేయాలి. ఆ ప్రిపరేషన్ తోనే వచ్చాను. ఏం చేస్తానో చూడండి. నువ్వు డాష్ ఇచ్చినంత మాత్రాన లవ్ చేస్తా అనుకున్నావా? లవ్ చేయకపోతే పోనీ పెళ్లి చేసుకో. నో వే. అట్లీస్ట్ ఫస్ట్ నైట్ అయినా చేసుకుందావా? ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు అసలు మగాడివేనా? హలో అమ్ముడు, తగిలిన చోట బాగా పట్టేసి ఉంటది. ఇంటికి వెళ్ళి అమృతాంజన్తో మసాజ్ చేయించుకో. ఓకే బాయ్. డింగ్ డింగ్. శ్రీశైలం గారు, తరతరాలుగా గుమాస్తాగా పనిచేస్తున్న వంశం మీది. ఇప్పుడు ఇలా వంట పని చేస్తున్నారు. ఇంకెక్కడైనా గుమాస్తా పని చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని అలా చూస్తుంటే. బాబు గారు, మహారాజు మట్టి పని చేయడం కంటే కష్టం కాదు కదా గుమస్తా వంట పని చేయడం. 42 ఏళ్లు మీ సంస్థానంలో పనిచేసిన వాడిని. ఇప్పుడేదో ఓడ బండైందని నాకు స్థానం లేదనకండి. మీరు తినగా మిగిలిన పట్టెడు మెతుకులు చాలి పొట్టకి. మీకు మళ్ళీ పూర్వ వైభవం రాకపోదు. నా కలం మళ్ళీ లెక్కలు రాయకపోదు. వచ్చాడు రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి, అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలుసులేవా, నువ్వు లేటుగా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రాన్ని కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా నాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించడానికి పిలిచావా ఏంటి? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్. వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా